అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ 2023 జూలై 1 నుంచి అమలు. సో హెచ్ఆర్ఏఎస్ ల్యాబ్స్ 40% ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ, అలాగే గ్రాట్యుటీ 25 లక్షలకు పెంపుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. హేతుబద్ధంగా హెచ్ఆర్ఏఎస్ ల్యాబ్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్లో భారీ వ్యత్యాసం ఉన్నది. గ్రామాలకు 16%, మున్సిపాలిటీలకు 18%, అన్ని జిల్లా కేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్లు 20%, జీహెచ్ఎంసీ పరిధిలో 24% హెచ్ఆర్ఏ నిర్ధారించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు మూల వేతనంపై 10%, గరిష్టంగా 8,000 రిమోట్ అలవెన్స్ చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లే మహిళా ఉద్యోగులు, టీచర్లకు 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలి. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 మాత్రమే ఇస్తున్నారు. వీటిని 11కు పెంచాలి. నగదురహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు. సత్వరం క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలను ఖరారు చేసి అమల్లోకి తేవాలి. అప్పటి వరకు పరిమితి లేకుండా మెడికల్ రియంబర్స్మెంట్ అనుమతించాలి. కేజీబీవీ యూఆర్ఎస్ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కిల్ ఇవ్వాలి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగం కల్పించాలి. 40% ఫిట్మెంట్. ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించింది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల నిజ వేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బేరేజ్ వేసుకుని కనీసం 40%తో ఫిట్మెంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక 5 రాష్ట్రాల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అయితే రద్దు చేయడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిపిఎస్ని రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేయాలి. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు 20-25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసినా కనీసం ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రయత్న పదోన్నత స్కేళ్లను 5, 10, 15, 20, 25 సంవత్సరాలుగా మార్చాల్సింది. 25 సంవత్సరాల సర్వీస్కి ఎస్ఎస్పి 2B స్కేలే మంజూరు చేయాలి. హై స్కూళ్లలో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులు, ఎస్జిటీలకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్కి నెలకు కేవలం ₹150 మాత్రమే చెల్లిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్క టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల ₹2,500 ఇస్తున్నది. మన రాష్ట్రంలో నెలకు ₹3,000 మంజూరుకు రికమెండేషన్ చేయాలి. గ్రాట్యుటీ 28 లక్షలకు పెంచాలి. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 20 లక్షల రిటైర్మెంట్ గ్రాట్యుటీని చెల్లిస్తున్నాయి. కానీ తెలంగాణలో కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 28 లక్షలకు పెంచాలి. రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించే కమిషన్ మొత్తం 11 ఏండ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని రీస్టోర్ చేసే కాలాన్ని 15 నుంచి 11 ఏండ్లకు తగ్గించాలి. గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. 35-40 ఏండ్ల వయసులో ఉద్యోగాలు పొంది తక్కువ కాలం సర్వీస్కి ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నందున పూర్తి పెన్షన్ పొందే సర్వీస్ని 20 సంవత్సరాలకి తగ్గించాలి. మంచి పీఆర్సీ కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి. ఆ వెంటనే ఉద్యోగ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పీఆర్సీ నివేదిక తెప్పించుకుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ను ప్రకటించాలి. 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపింది. ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏండ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ అలవెన్స్ల పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కార్ అయితే అమలు చేయలేదు. పీఆర్సీ గడువు 5 ఏండ్లు ముగిసినా పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవోలు జారీ చేయలేదు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులకు